ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ యొక్క గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమించి ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి మనిషిని కూడా రక్షించడానికి తన యొక్క రక్షణ సువార్త మాటలు మిమ్మల్ని పంపించున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటింపబడుతూ ఉన్నాడు. మీకు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ప్రకటింపబడుటకు మమ్మల్ని పంపించున్నాడు. క్రీస్తు ఎందుకు ప్రకటింపబడుతున్నాడు? చూడండి, భూమి మీద అనేక దేశాలలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటింపబడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రతి దేశానికి ప్రతి చోటుకి వెళ్తుందంటే, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తే మనుషులందరి యొక్క రక్షకుడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తే మానవులకు కావలసినటువంటి రక్షణను అనుగ్రహించే దేవుడు. కనుక ఈ యొక్క రక్షణ సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సువార్త ఉచితముగా ప్రకటింపబడుతూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు. ఈ మాటలను నమ్మగలిగే వారందరూ కూడా ధన్యులు. ఈ మాటల ప్రకారము తమ జీవితాన్ని నడుచుకోగలిగిన వారందరూ కూడా ధన్యులు. క్రీస్తు గురించి బైబిల్లో కొరంథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను, ఆయన అనేక మందికి కనబడ్డాడు అని చెప్పని వ్రాయబడి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషికి కావలసినటువంటి ముఖ్యమైన విషయము రక్షణ. అవునండి, దేని నుంచి రక్షణ? చూడండి, మనం ఆహారం ఎందుకు సంపాదించుకుంటున్నాము అంటే, అన్నం లేకపోతే ఈ దేహం బలహీనమైపోయి చనిపోతామేమోనని ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం. రోగాలు వస్తే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాము అంటే, ఆ రోగం వలన మనం చనిపోతామేమోనని మందులు, హాస్పిటల్ వాడుతూ ఉన్నాం. డబ్బు ఎందుకు సంపాదించుకుంటున్నాము అంటే, అవన్నీ కావలసినవి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి వాటిని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి డబ్బులు సంపాదించుకుంటున్నాం. అయితే ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత బలం ఉన్నా ఒకనాటికి మనిషి చనిపోతూ ఉన్నాడు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మనిషి పసితనము అనుభవిస్తున్నాడు, బాల్యము అనుభవిస్తున్నాడు, యవనము అనుభవిస్తున్నాడు, మధ్య జీవితం అనుభవిస్తున్నాడు, వృద్ధాప్యంలోకి వస్తున్నాడు, చివరికి ఒక రోజున మరణిస్తూ ఉన్నాడు. కనుక మనిషి యొక్క జీవితము తల్లి గర్భంలో నుంచి ప్రారంభమై వృద్ధాప్యంలోకి వచ్చి చివరకు మరణం అనే దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకు మరణం వచ్చింది అని భూమి మీద ఏ మనిషి కూడా చెప్పలేడు. కానీ మనుషులను సృష్టించిన ఏ సృష్టికర్త అయితే ఉన్నాడో ఆ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మనుషులకు మరణం ఎందుకు వచ్చిందంటే పాపము చేయడం వలన. మనుషులకు రోగాలు ఎందుకు సంభవించాయి అంటే పాపము చేయడం వలన. ఈ భూలోకం తగాదాలతో, వ్యభిచారంతో, దొంగతనంతో, త్రాగుబోతుతనంతో, ప్రమాదంతో, బలత్కారంతో ఎందుకు నిండిపోయిందంటే దానికి కారణము పాపము. పాపము అంటే ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం. అనగా దేవుడు మంచి ఇచ్చాడు, ఆ మంచితనాన్ని ఎవరైతే కాదనుకున్నారో ఆ మంచితనాన్ని కాదనుకోవడమే పాపం. కాబట్టి ఏ సృష్టికర్త అయితే తన మంచి మాటల వలన మనుషులందరూ బాగుండాలని కోరుకున్నాడో ఆ మంచితనాన్ని, ఆ మంచి మాటలను, ఆ మంచి ఆజ్ఞలను ఏ మనిషి అయితే మొట్టమొదట మీరాడో, ఆదాము అవ్వలనే మనుషులు, అక్కడి నుంచి పాపం ప్రారంభమైంది. చూడండి, తల్లిదండ్రులుగా బిడ్డలను కూడా గమనిస్తే
పిల్లలు ఏదైనా సిగరెట్ మందు తాగుతుంటే తల్లిదండ్రులుగా దండిస్తారు, అది తప్పురా అంటారు. అలాగే మన సృష్టికర్త అయిన దేవుడు ఏది మంచిదో ఏది చెడ్డదో మనుషులందరికీ కూడా తన ఆజ్ఞ ద్వారా బయలుపరిచాడు. ఆ ఆజ్ఞ మనిషి జీవితానికి బాగు చేస్తుంది. ఆ ఆజ్ఞ మనిషి జీవితానికి మేలు చేస్తుంది. ఆ ఆజ్ఞ మనిషి జీవితానికి ఆరోగ్యం తెస్తుంది. ఆ ఆజ్ఞ మనిషి జీవితానికి మనశ్శాంతినిస్తుంది. అయితే ఆ ఆజ్ఞను మనుషులందరూ పక్కన పెట్టి ఇక్కడ కనబడుతున్న లోకంలో ఈ కనబడుతున్న ఆకర్షణ వైపు వెళ్తూ దేవుని ఆజ్ఞను పక్కన పెట్టారు. అందుకే భూమి మీద నీతి నియమం లేకుండా బలాత్కారంతో నిండిపోయింది భూమి అంతా కూడా. దేవుడు తన మాట విననందువలన మనుషులందరికీ కూడా ఇచ్చిన శాపం ఏంటంటే మరణం. ఏ మనిషి అయితే పాపం చేస్తున్నాడో పాపం చేసిన ప్రతి మనిషి కూడా మరణించాలని దేవుడు విధి ఇచ్చాడు. కనుక మనుషులందరూ కూడా పాపము చేసి మరణిస్తున్నారు. అయితే ఈ పాపము వలన మరణం వస్తుంది. మరణం తర్వాత ఇంకేమీ లేదా అంటే మరణం తర్వాత తీర్పు కూడా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో తప్పు చేసిన వారిని పోలీసులు తీసుకెళ్లి ఎలాగైతే జడ్జి ముందు పెట్టి జైలుకు పంపిస్తారో అలాగే దేవుని మాట వినని ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జీవిత కాలంలో దేవుని మాట వినని ప్రతి మనిషికి కూడా మరణం తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పు నరకానికి తన ఆత్మను పంపడం జరుగుతుంది. కనుక దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనుషులందరూ కూడా ఇచ్చాడు. అదేంటంటే తాను చేసిన మనుషులందరూ పాపం చేసి మరణిస్తుంటే ఆయనకు కూడా ఇష్టం లేకుండా ఉంది. నేను చేసిన మనుషులందరూ నా బిడ్డలు కదా, నా బిడ్డలు ఇలా పాపం చేసి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన ఒక ప్రణాళిక పెట్టాడు. ఆయన ఒక మంచి భాగ్యం అవకాశం ఇచ్చాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం. ప్రభు అయిన యేసుక్రీస్తు పాపము వలన వచ్చిన మరణాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పాపము వలన వచ్చిన రోగాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాపం వలన చెడిపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన మనుషులందరి యొక్క పాపాలు 2000 సంవత్సరాల క్రితం కలవరి సిలువలో మోసాడు. ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటలు నడుచుకుంటారో వారందరూ కూడా పరిశుద్ధులు అవుతారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తాల్లో. కాబట్టి ఇది గొప్ప భాగ్యం. బతికుండగా మనం దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం, బతికుండగా దేవుణ్ణి నమ్ముకునే భాగ్యం, బతికుండగా మన జీవితాలు సరిచేసుకునే భాగ్యం. మీరు అనుకుంటున్నారేమో, ఎందుకు నా జీవితం ఇలా అయింది, నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది, మా యొక్క పరిస్థితులన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పి మీరు ఆలోచన చేస్తే దాని అంతటికీ కారణం ప్రేమైన దేవుని బిడ్డలారా పాపమే. మనుషులు పాపము చేసి ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకరినొకరు లాక్కుంటూ భయంకరమైన బలాత్కారంతో నిండిపోయింది ఈ లోకం అంతా కూడా. కనుక ఇలాంటి భయంకరమైన లోకంలో నుంచి మనుషులను రక్షించడానికే దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త అనే ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ఈ సువార్త ద్వారానే దేవుడు రక్షించాలని సంకల్పము ఆలోచన చేసి ఉన్నాడు. కాబట్టి సువార్తే రక్షణ. అందుకే ప్రపంచంలోని ప్రతి దేశానికి, ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి దేవుని యొక్క మాటలు వెళ్తూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటింపబడుతుంది. ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకోవడానికి డబ్బులు అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి కులం అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఏ మతం అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఈ లోకంలో ఏ బలము ఏ జ్ఞానము అవసరం లేదు. కేవలం తాను పాపినని మనకు తెలుసండి. మనం ఏం చేస్తున్నామో మన పాపాలన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో మనకు తెలుసు. కాబట్టి బయట మనుషుల దగ్గర అయితే మనం బొంకుతాం, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అని అబద్ధం చెప్తాం, అదే పాపం. ప్రతి మనిషి కూడా తనకు ఊహ వచ్చిన కాడి నుంచి ఏదో ఒక పాపము చేసిన వాడే. కానీ ఏ మనిషి కూడా నేను పాపం చేశానని ఒప్పుకోడు. కనుక ఆ పాపము మనిషిని మోసం చేస్తుంది. తన పాపమే తనను నరకానికి తీసుకెళ్తుంది. తన పాపమే తనను రోగాలు పాలయ్యేటట్టు చేస్తుంది. తన పాపమే తనను ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా కుటుంబం పాడవడానికి కారణమవుతుంది.
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మంచి అవకాశం. ఈ లోకం శాశ్వతంగా ఉండదు, ఈ జీవితం శాశ్వతంగా ఉండదు. చూడండి, మనం ధనవంతుల్లాగా బతకాలనుకుంటే ధనవంతులు చనిపోతున్నారు. ప్రధానమంత్రులు మంత్రుల్లాగా బతకాలంటే వాళ్ళు ఉండడం లేదు. సినిమా యాక్టర్లాగా బతకాలంటే వాళ్ళు చనిపోతున్నారు. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళలాగా బతకాలంటే ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారు. కాబట్టి ఎవరిలాగా బతకాలి, ఎలా బ్రతకాలి, ఈ మరణం తర్వాత ఏముంది అనే సంగతులు మనకు మనుషులు కాదండి, దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే చెప్పగలడు, సృష్టిని చేసిన వాడు కాబట్టి. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనుషులందరినీ కూడా. కనుక ఏ మనిషి అయితే ఇదిగో ఈ సువార్తను ఈ యొక్క బ్రతుకు కాలంలో దేవుడు తన వద్దకు పంపించిన ఈ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారందరికీ కూడా మనశ్శాంతి. ఇది రక్షణ సువార్త, ఇది పాపము నుంచి విమోచన, ఇది చెడిపోయిన జీవితాన్ని బాగు చేసేటటువంటి పని దేవుడే నిర్ణయించాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి ఒక రోజు నాశనం కాబోతుంది. ఎందుకంటే భూమి బలాత్కారంతో పాపంతో నిండిపోయింది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు దేవుడి భూలోకాన్ని ఉంచాలనుకోవడం లేదు. పాపంతో ఉన్న మనిషిని శాశ్వతంగా భూమి మీద ఉంచితే ఆ మనుషులు ఎలా తయారవుతున్నారో చూడండి. మరణం ఉంటేనే మనిషి మాట వినడం లేదు, న్యాయంగా బతకడం లేదు. అలాంటిది మరణం లేకపోతే ఈ మనుషులు ఇంకెంత రెచ్చిపోతారో ఆలోచించండి. కాబట్టి దేవుడు మరణం ద్వారా మనిషిని తన ఆలోచనలు, తన గర్వాన్ని అణుస్తున్నాడు. అలాగే భూమిని త్వరలో దేవుడు నాశనం చేయబోతున్నాడు. మరి భూమిని నాశనం చేసిన తర్వాత మనుషుల యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆయన పరిశుద్ధుడుగా జీవించి ఇదిగో ఇలా బ్రతకాలని చూపించి మనుషులందరికీ, అలాగే మీ పాపాల కోసం నేను చనిపోతున్నాను, నా ఒక్క మాటలందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నా రక్తంలో కడగబడండి అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి పాపి అయిన మనుషుడు తన పాపాన్ని తీసుకోలేడు. అందుకే దేవుడు స్వయంగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తంలో మనుషుల యొక్క పాపాలన్నీ కూడా కడగడానికి ఉచితంగా పిలుస్తున్నాడు. ఇది డబ్బు పెట్టి కొనుక్కునేదైతే పేదవాళ్ళు కొనుక్కోలేరు ఈ రక్షణ. చదువుతో కొనుక్కునేదైతే చదువు లేని వారు కొనుక్కోలేరు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకం మేము పెద్ద కులం, మీరు తక్కువ కులం అని చెప్పి వెలివేస్తుంది. కానీ దేవుడు తన చేతులు చాచి పిలుస్తున్నాడు. నీవెవరైనా సరే, నీవు ఎక్కడ ఉన్నా సరే ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను పిలుస్తున్నాడు. నాకెవరు లేరని ఒంటరిగా అనుకుంటున్నావా? నాకు ఏ తోడు లేదనుకుంటున్నావా? నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? ఇదిగో దేవుడే వచ్చాడు నీ దగ్గరికి. ఈ మాటలు నిన్ను రక్షించడానికే, ఈ మాటలు నిన్ను ఆదరించడానికే, ఈ మాటలు నీ బ్రతుకును బాగు చేయడానికే. యేసు ప్రభు మాటలు ఎందుకు బ్రతికే ప్రతి వారు కూడా నీతిమంతులుగా అభివృద్ధి పొందుతారు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడి యొక్క జీవితాలన్నీ కూడా బాగవుతాయి. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారి యొక్క దేహాలు, ఆత్మలన్నీ కూడా మహిమ దేహంగా మారబోతుంది. కాబట్టి ఈ యొక్క నాశనమయ్యే లోకంలో, బాధలు కలిగిన లోకంలో మనం ఎన్ని రోజులు ఉన్నా లాభం లేదు ప్రేమ దేవుని బిడ్డలారా. ఒక మంచి లోకాన్ని దేవుడు తీసిపెట్టాడు, అదే పరలోకం. ఆ పరలోకానికి మనుషులందరినీ తీసుకెళ్లాలన్నదే యేసు ప్రభు యొక్క సంకల్పం. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని తమ హృదయాన్ని ఆయనకు అప్పగించి, ప్రభువా నీవు నిజమైన దేవుడు అని విన్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపాలను క్షమించగలిగిన వాడు, తుడిచివేయగలిగిన వాడు నీవే అని విన్నాను, నీవే రక్షకుడు అని విన్నాను అని చెప్పి ఎవరైతే తగ్గించుకొని తమ మనసులో ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయనకు స్థానం ఇస్తారో అటు వారందరికీ కూడా శుభం, అటు వారందరికీ కూడా భాగ్యం, అటు వారందరూ కూడా ధన్యులు. కనుక మనిషి యొక్క ఆలోచన దేవుడి మీద పెట్టాలి, మనిషి యొక్క దృష్టి దేవుని వైపు పెట్టాలి. ఇదిగో కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు చనిపోయారు, కోటీశ్వర్లు చనిపోయారు. ఒక రోజుకి మనం అందరం కూడా ఈ భూమిని విడవలేసి ఉంది. కాబట్టి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మన ఆత్మ తక్కుడో బిక్కుడో కాదండి, దేవుడు చేశాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే జరుగుతుంది. కనుక ప్రతి మనిషి కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని, ఈ యొక్క అదృష్టాన్ని, ఈ యొక్క మహాభాగ్యాన్ని పొందుకోవాలి.
ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో మనకు ఆదరణ దొరుకుతుంది. మనుషులైతే మోసం చేస్తారు, లోపల ఒక రకంగా బయట ఒక రకంగా మాట్లాడతారు. మనుషులను ఆధారపడడానికి లేదు మనుషుల మీద. ఇప్పుడు కనబడిన మనిషి కాసేపటికి కనబడ్డు. కాబట్టి తల్లిదండ్రులు నమ్ముకోవడానికి లేదు, ముఖ్యమంత్రులు నమ్ముకోవడానికి లేదు, పోలీసులు నమ్ముకోవడానికి లేదు, జడ్జీలు నమ్ముకోవడానికి లేదు. కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే శాశ్వతంగా ఉండేవాడు, దేవుడు మాత్రమే మరణాన్ని గెలిచినవాడు, దేవుడు మాత్రమే పాపాన్ని గెలిచినవాడు, దేవుడికి మాత్రమే సమస్తము సాధ్యము. కాబట్టి మనం ఆలోచించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఎంతకాలం, ఈ లోకంలో ఎంత ఉంటాం, ఈ లోకంలో మనకు ఆధారం ఏంటి, ఈ లోకంలో వచ్చి మనం ఏం తీసుకెళ్ళగలం, ఈ లోకానికి మనం ఏం తీసుకొని వచ్చాం. కాబట్టి ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కేవలం దేవుడు చెప్పినట్టుగా బతకడం ఒక్కటే మనుషులందరికీ కూడా విధి. కాబట్టి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడి ప్రాంతానికి ఇచ్చున్నాడు. ఇదిగో క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. యేసు ప్రభువే రక్షకుడు. యేసు ప్రభు ద్వారా నీ జీవితానికి విడుదల, యేసు ప్రభు ద్వారా నీకు సమస్తము జరుగుతుంది. ఆ యొక్క పరలోకంలో భూమి మీద ఉన్న పరిస్థితులు ఉండవు ప్రేమ దేవుని బిడ్డలారా. ఇక్కడైతే మరణం ఉంది, బాధలు ఉన్నాయి, పాపం చేసే వాళ్ళు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు. కనుకనే ప్రభు పరలోకాన్ని నిర్మాణం చేశాడు. అక్కడికి పరిశుద్ధులు మాత్రమే వస్తారు, అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగా నీతిగా బతకడానికి ఇష్టపడి ఈ భూమి మీద ఉండగానే ప్రయత్నాలు చేస్తూ పరిశుద్ధంగా నీతిగా బతకడానికి ఎవరైతే ఇష్టపడతారో అలాంటి పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారు. అక్కడ మరణం ఉండదు, రోగం ఉండదు, బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, మోసం చేసే వాళ్ళు ఉండరు. కేవలం పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నీడలో ఆయన పాదాల కింద మనుషులందరూ కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. ఆ లోకాన్ని ఉచితంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ భాగ్యాన్ని దేవుడు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో వచ్చే బాధలకు భయపడకు, ఈ లోకంలో వచ్చే నిందలకు భయపడకు, ఈ లోకంలో వచ్చే అవమానాలకు భయపడకు. ఇదిగో నిన్ను పిలుస్తున్నవాడు సర్వసృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన పాదాలను ఆశ్రయిస్తే, నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే ఆ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు. ఇదే సత్యం, ఇదే మార్గం, ఇంకొక మార్గం లేదు, ఇంకొక దారి లేదు. నువ్వు డబ్బును నమ్ముకున్నా, జ్ఞానాన్ని నమ్ముకున్నా, మనుషులు నమ్ముకున్నా వారందరూ కూడా ఒకరోజు చనిపోతారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తే సత్యం, నిజం, ప్రభువైన యేసుక్రీస్తే ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఏకైక మార్గం. కాబట్టి ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీ అందరూ కూడా ధన్యులవుతారు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొని ఉంటే, ఆయన చెప్పినట్లుగా నీతిగా కొద్ది కాలం బతికితే మనందరికీ కూడా మంచి జీవితం ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా.